హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చాలా ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నానండి. ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఈ శ్రావణ మాసంలో లేడీస్‌కి చాలా యూజ్ అవుతుందండి. అందుకే నేను ముందు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మనము శ్రావణ మాసంలో అన్నీ సపరేట్ పూజలు చేసుకుంటాం కదండీ! మామూలు టైంలో మనం సింగిల్ బ్యాంగిల్ ఏసుకున్నా పర్లేదు గానీ, శ్రావణ మాసంలో మాత్రం బ్యాంగిల్స్ అయితే ఎక్కువ వేసుకోండి లేడీస్. ఎందుకంటే మ్యారేజ్ అయిన వాళ్ళు సింగిల్ బ్యాంగిల్‌తో పూజలు చేయడం మంచిది గాదు. శ్రావణ మాసంలో సింగిల్ బ్యాంగిల్‌తో అస్సలు ఉండకండి. ఏమనుకోకండి ఇలా చెప్తున్నానని. కానీ నాకనిపించింది మాత్రం నేను చెప్తున్నాను. ఈ రోజుల్లో సింగిల్ బ్యాంగిల్ ఏసుకోవడం చాలా ట్రెండ్ అని అనుకుంటున్నారండి. కానీ ఆ సింగిల్ బ్యాంగిల్ పక్కన అటో 2 బ్యాంగిల్స్ ఇటువైపు 2 బ్యాంగిల్స్ అన్నా వేసుకోండి తప్పకుండా. ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ మాత్రం అస్సలు వేసుకోవద్దండి. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో తప్పకుండా ఇలానే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుందని, నాలాగా ఎవరన్నా నచ్చినట్లయితే వాళ్ళు ఈ వీడియో చూసి ఇలానే వేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎవరికో నచ్చినట్టు కాదండి. మనకు నచ్చినట్టు ఉండడమే ఫస్ట్ మనం మెయిన్‌గా అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే ఎవరో ఏమనుకుంటారో, అందరు సింగిల్ ఏసుకొని మనం ఇలా ఎక్కువ గాజులు ఏసుకుంటే ఎవరో ఏమో అనుకుంటారని అస్సలు అనుకోకండి. ఎందుకంటే మనకు నచ్చినట్లు మనం ఉండాలి. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు కదా! వాళ్ళ ఇష్టం. శ్రావణ మాసంలో అయితే సింగిల్ బ్యాంగిల్ మాత్రం తప్పకుండా వేసుకోవద్దని నాకు తెలిసింది మాత్రం నేను చెప్తున్నాను. చూడండి, ఇలా నేను 3 బాక్సెస్ తెచ్చుకున్నాను. ఈ గ్రీన్ కలర్. నేనైతే ఈ 3 కలర్స్ యూజ్ చేస్తానండి. శ్రావణ మాసంలో కానీ, ఈ కార్తీక మాసంలో కానీ ప్రతిసారి నేనైతే ఇలానే చేస్తాను. అందుకనే నాలాగా ఎవరైనా చేసుకుంటారా అనేసి ముందే వీడియో తీస్తున్నానండి. చూడండి, ఇది మెరూన్ అయినా పర్లేదు, రెడ్ అయినా పర్వాలేదండి. ఇది ఎల్లో. దీంట్లో ఎల్లోలే చాలా కలర్స్ ఉంటాయండి. కానీ నేనైతే ఈ కలర్ ఎల్లోనే తీసుకుంటాను ఎప్పుడు కానీ. ఇవి మెయిన్ వచ్చేసి మట్టి గాజులండి. నేను శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో తప్పకుండా మట్టి గాజులే వేసుకుంటాను. ఎవ్వరో ఏమో అనుకుంటారని నేను అస్సలు పట్టించుకోనండి. నాకు నచ్చినట్టుగానే నేను ఉంటాను అంతే. ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు నేను శ్రావణ మాసం స్టార్టింగ్‌లో వేశాననుకో, ఆ బ్యాంగిల్స్ శ్రావణ మాసం మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నేను తీయనండి. ఇప్పుడు నేను ఒకసారి బ్యాంగిల్స్ ఇవి వేస్తాను కదా! ఆ శ్రావణ మాసం మొత్తం బ్యాంగిల్స్ నేను ఇవి ఇలానే ఉంచేసుకుంటాను అంతే. ఏ ఫంక్షన్స్ వచ్చినా సరే, ఏ అకేషన్స్ వచ్చినా సరే నేను అలానే వెళ్తానండి. ఎవ్వరన్నా ఏమన్నా అనుకోని. నాకు నచ్చింది కాబట్టి నేను అలానే పాటిస్తాను. ఎందుకో నాకు అలా అనిపించిందండి. నేను కూడా యూట్యూబ్‌లో ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసినప్పటి నుండి గాజుల కోసం ఇంత స్పెషాలిటీ ఉందా అని ఒక 5, 6 ఇయర్స్ నుంచి అయితే నేను ఇలానే పాటిస్తున్నానండి. అందుకనే ఎవరైనా పాటించాలనేసి నేను ఈ విధంగా వీడియో చేస్తున్నాను. ఇవి మట్టి గాజులండి మెయిన్. మనము ఈ మట్టి గాజులు వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంట అండి. అందుకనే నేనైతే ఎందుకు ఇవి చూస్తే బాగుంటాయి, సౌండ్ కూడా కొంచెం తేడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇగో ఈ బ్యాంగిల్కి సౌండ్ చూసారా తేడా? దీనికి తేడా ఉంటుందండి. మళ్ళీ మట్టి గాజులలో డిజైన్స్ రావు. ఓన్లీ ఇలానే ప్లెయిన్ వస్తాయి. కొద్దిమంది అక్క అసలు మట్టి గాజులు ఎలా ఉంటాయని కూడా అడిగేవాళ్ళు ఉంటారండి. కానీ షాప్లలో మనం మట్టి గాజులు అంటే ఇస్తారు. ఈ బాక్స్ వచ్చేసి 30, 40 ఏరియాని బట్టి ఇస్తారండి. 2 డజన్స్ వస్తాయి ఒక బాక్స్‌లో. అలా నేను ఎప్పుడు తెచ్చుకున్నా నేను ఇలా బాక్సే తెచ్చుకుంటానండి. 3 బాక్సెస్ తెచ్చుకున్నాను. నేను ఇవి ఎలా డిజైన్ చేసుకుంటానో చూడండి. ఇప్పుడు మీ ముందే నేను ఇట్లా 3 ఇట్లా కలిపేసుకొని, ఇప్పుడు ఇవి వచ్చాయి కదా, మళ్ళీ మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. నాకు నచ్చినట్టు నేను ఇలా వేసుకుంటానని మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోండి. ఎక్కువైపోతాయి అక్క అని అనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి. చూడండి, నేనైతే ఎప్పుడు ఇలానే వేసుకుంటానండి. మీరు మీ ఇష్టం.
నాకు ఇది చాలా బాగా అనిపిస్తాయండి. నాకు చాలా చాలా ఇష్టం. గాజులన్నా గానీ, శారీస్ అన్నా గానీ, ఎప్పుడు శారీ కట్టుకుంటది, ఎప్పుడు గాజులేసుకుంటది అని చాలామంది నన్ను అడిగారు ఫ్రెండ్స్. కానీ నేను అది ఏం పట్టించుకోలే. నాకు శారీ అంటే ఇష్టం, గాజులంటే ఇష్టం. అందుకే నేను నాకు నచ్చినట్టుగా ఉంటున్నానండి. అంతే, దాంట్లో తేడా ఏం లేదు. ఇప్పుడు ఒకరికి శారీ నచ్చది, కానీ నాకు శారీయే నచ్చుతాయి. ఒకరికి గాజులు నచ్చవు, కానీ నాకు గాజులు నచ్చుతాయి. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, నేను ఇలానే వేసుకుంటాను. ఏంటి స్పెషల్ నువ్వు ఇలా వేసుకున్నావు గాజులు అని అంటే, శ్రావణ మాసంలో నేను ఎప్పుడైనా ఇలానే వేసుకుంటానని చెప్తాం కదండి. అలాంటప్పుడు సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న వాళ్ళు కూడా మనని చూసి చేంజ్ అయ్యి మనలాగా గాజులు వేసుకుంటే కూడా మనకు హ్యాపీయే కదా. అందుకనే నేనైతే ఇలానే వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఒక బాక్స్లో పెట్టేస్తాను. ఇన్ని బ్యాంగిల్స్ వేసుకుంటానండి నేను. ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి మనము మామూలు టైంలో వేసుకోకున్నా సరే అండి, కానీ ఇట్లాంటి ఫెస్టివల్స్ టైంలో మనం పూజలు చేస్తాం కాబట్టి ఇలా వేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుందండి. మీ అభిప్రాయం ఏంటో మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరన్నా ఇలా డిజైన్ చేసుకొని వేసుకున్నాం అక్క, మట్టి గాజులే వేసుకున్నాము ఖచ్చితంగా అని అనుకున్న వాళ్ళు కూడా మీ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు అమావాస్య కదండి, అందుకని నేను ఈ బ్యాంగిల్స్ వేసుకోవడం లేదు. రేపు మండే ఉంది కదా, మండే రోజు వేసుకుందామని అనుకుంటున్నాను. చూడండి, ఇలా జస్ట్ పెట్టి చూపిస్తాను. 2 హ్యాండ్స్కి మనకి ఇలా వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగున్నాయండి. ఇలా చూసినా చాలా బాగున్నాయి కదా. అందుకే అండి మట్టి గాజులు నేను ఇలానే ఉంచేసుకుంటా అండి 1 మంత్ మొత్తము. నాకైతే ఇలానే ఇష్టం. మళ్ళీ నేను ఎప్పుడు శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ వేసుకున్నా కానీ ఈ 3 కలర్స్ని మాత్రమే యూజ్ చేస్తాను. వేరే కలర్స్ అస్సలే తెచ్చుకోను. మట్టి గాజులలో కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ దొరుకుతాయి, కానీ నేను మాత్రం తెచ్చుకోనండి. నాకు ఈ కలర్సే ఇష్టం. నేను ఇప్పుడు మనము అన్ని పూజలు చేస్తామండి. ఇప్పుడు లక్ష్మీ పూజలు ఎక్కువ చేసుకుంటాం కదా శ్రావణ మాసంలో. సింగిల్ బ్యాంగిలే వేసుకొని ఆ పూజ చేస్తే లక్ష్మీదేవత ఎంత నిండుగా ఉంటుందండి. మనం ఆ సింగిల్ బ్యాంగిల్ వేసుకొని చేస్తే ఆ దేవతకు కూడా నచ్చుతుందో నచ్చదో అన్న డౌట్ అనిపిస్తుంది నాకు. అందుకే దేవత ఎప్పుడు నిండుగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవత అలా వేసుకోవాలి అని అనిపించింది. నేనైతే 5-6 ఇయర్స్ నుంచి ఇలానే వేసుకుంటున్నానండి. కార్తీక మాసంలో కూడా నేను ఇలానే వేసుకుంటాను. చూడండి, ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మన వీడియోస్ చూస్తూ ఉంటారండి. అందులో చూసేవారిలో ఒక్కరికైనా మన వల్ల మార్పు వస్తే అది ఆనందమే కదండి. మనం మంచి కోసమే చెప్తున్నాం కదా, చెడు కోసం అయితే చెప్పట్లేదు కదా. అందుకనే నాకైతే అలా అనిపించింది. చూడండి, ఇట్లా మామూలుగా పట్టుకొని చూస్తేనే ఈ కలర్స్ అసలు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయండి. ఈ కలర్స్ మార్నింగ్ లేచి ఈ కలర్స్ చూస్తే కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను. ఇవి వేసుకొని చూపించేదాన్ని, కానీ ఈరోజు అమావాస్య ఉందనేసి నేను ఎప్పుడు వేసుకున్న శ్రావణ మాసం అమావాస్య వస్తుంది కదా, నెక్స్ట్ డే మార్నింగే వేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేశానండి. ఈ శ్రావణ మాసం మొత్తం పూజలు చేసుకుంటాం కదా, అలాంటి దానికి నేనైతే ఇలానే యూజ్ చేస్తాను. చూడండి, మీ ఇష్టం. ఏ కలర్స్ అన్నా, ఈ 3 కలర్సే కాకుండా అక్క మనం వేరే కలర్సే వేసుకుంటామనన్నా మీ ఇష్టం అండి. కానీ నేనైతే ఇప్పుడు గ్రీన్, రెడ్, ఎల్లో పసుపు, రెడ్ కుంకుమ, అట్లా గ్రీన్ కలర్ అంటే పచ్చదనం కదా, అట్లా అనేసి ఈ 3 కలర్స్ని మనం ఏ దేవుళ్ళ దగ్గరైనా ఎక్కువ యూజ్ చేస్తాం కదా, అట్లా అనేసి నేను ఈ కలర్స్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ వీడియో ఎంతమందికి నచ్చింది, ఎలా ఫీల్ అయ్యారు, ఎలా అనిపించింది అని ఈ వీడియోలో చెప్పింది నేను ఎవరినో ఉద్దేశించి వాళ్ళ కోసం తప్పుగా మాట్లాడడం కాదండి. కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా సింగిల్ బ్యాంగిల్ వేసుకోకుండా ఒక 2నో 3నో వేసుకునేటట్టన్నా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.